ఇప్పుడు నువ్వు అమ్మాయివి కాదు, ఇంకొకరి భార్యవన్నమాట. నీ తెలివితేటలతో భర్తని, బుద్ధిగా సంసారాన్ని, ప్రేమానురాగాలతో అత్తమామల్ని, ఆర్తితో ఆడపడుచుల్ని, ఇలా అందర్నీ కలుపుకుంటూ పోయే గొప్ప పాత్రలోకి వెళ్తున్నావని నీకు నువ్వు ఈ హల్దీ ఫంక్షన్ నుంచి నేర్చుకోవాలి. సరేనా? కన్నీళ్లు తుడుచుకో. ప్రియా, నీ ఎదురుగా ఉన్నది అత్తయ్య కాదు, అమ్మా. నీ అంత అదృష్టవంతురాలు ఇంకెవరుంటారు చెప్పు? వంపు సొంపుల ఎరవేసి కోటీశ్వరుల కొంపకు కోడలువవుతున్నావు. ఆ యాంగిల్లో చూస్తే నీకేడుపెందుకు? నీ అదృష్టానికి మేమేడవాలి కాని. ఇదిగో కృష్ణబాబు, నిన్ను ప్రియమ్మను పక్కపక్కనే కూర్చోబెట్టి హల్దీ ఫంక్షన్ చేస్తే ఎంత బాగుంటుంది. బ్యాడ్ లక్ పంకజం. అరే సాబ్, నేను అదే చెప్పినా. మేడం జీ, మాది ఫ్యామిలీలో హల్దీ ఫంక్షన్ ఇద్దరికి సపరేట్ సపరేట్ అన్నారు. క్యా కరేంగే సాబ్? నేను తాళి కట్టాల్సిన ప్రియను నువ్వు పెళ్లి చేసుకుంటావా? అది ఎప్పటికీ జరగదు. హల్దీ వరకే నీ సంతోషం.
ఆ తర్వాత ప్రియను ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం. అమ్మా 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 నేను కూడా పసుపు రాస్తానమ్మా. ఏ నువ్వొద్దు. ఎందుకు? అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మా మా వదినే కదా అమ్మ ప్లీజ్ అమ్మా సరే ప్లీజ్ వెళ్ళు. కార్తిక కొంచెం మెల్లిగా. ఏంటి అప్పుడే భయపడుతున్నావా? నీకు ఆడపడుచులు ఇద్దరమున్నాం అంటే ఇద్దరు మొగుళ్ళం. పెళ్ళయ్యేలోపు నీకు గిరగిర గింగరాలే. సరే కార్తీక, రాసింది బెదిరించింది చాలు, ఇంకరా. అబ్బో కోడలు బుగ్గలు కందిపోతాయని అత్తయ్య గారి ఫీలింగ్. అంతేనా శారదా ఆంటీ? అవునమ్మా, కోడలు కందిపోతుందని అత్తగారు అల్లాడిపోతున్నారు. పరికిణీలో పడుచును చూస్తే పందిరంతా జాతరే అయ్యో రామ క్యా కరే కాలిగజ్జల సవ్వడి వింటే సందె వేళన సందడే. అరే కార్తీక, చాలు చాలు, ఇంక చాలు. డోలు సిక్కులన్నీ కుక్క మీద ఇల్ల పిల్లి ముక్కలేస్తూ పాడుతంతే అల్ల వేల రంగులొచ్చి వాలిన రా రా రా. పండగలా మెరిసిందిలా పట్టాణం చుట్టేసి వచ్చారే మామలు అయ్యారం చిందేసి అందాల బొమ్మలు పట్టాణం చుట్టేసి వచ్చారే మామలు. సార్, ప్రియా మేడంని హల్దీ ఫంక్షన్ నుంచి ఎత్తుకెళ్ళడం ఇంపాసిబుల్ సార్. ప్లాన్ బి ఉంటే చెప్పండి. అవును సార్, అది చాలా రిస్క్ సార్. దొరికిపోతే పెద్ద మేడం సీరియస్ అవుతారు. ప్రియాని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. ఆహూ ఆహూ, నన్నెవ్వరూ ఆపలేరు. ఆహూ ఆహూ, ప్రియాని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. ఇదే నా ప్లాన్. ఫిక్స్. ఇట్స్ ట్రూ. $50 లక్షల క్యాష్ తీసుకో. థ్యాంక్ యూ.
మాధవి ఏంటి పసుపుతో ప్రియని బాగా నలిపేస్తున్నావు? అదసలే తెలుపు, ఇప్పుడు ఎరుపైతే నా కొడుకు కలర్తో సూట్ అవ్వదు. అంతా అయిపోయింది కదా. నాది ఉంది కదా పంకజం. నీది ఎక్కడ ఉంది? నాది ఇక్కడే ఉంది. పంకజం, నువ్వు సింగ్ని కదిలించుకో, వచ్చేరాని తెలుగులో వాయించేస్తాడు. నీది ఉంది నాది ఉంది అంటే చూసేవాళ్ళందరూ ఏదో ఉందనుకుంటారు. నువ్వు సైలెంట్గా ఉండు. అట్టాగే అయ్యగారు. ఇదిగో సింగారు, హల్దీ రాసి మా వాడిని ఆశీర్వదించు రా. అలాగే సాబ్. క్యా బ్రో, హల్దీ ఫంక్షన్ కూడా డల్గా ఉన్నావు. నాకు నచ్చలేదు. హల్దీ ఫంక్షన్ అంటే జోష్ ఉండాలి బ్రో. నా ప్రియకు హల్దీ ఫంక్షన్లో నేనే స్వయంగా హల్దీ రాయాలి. అలాగే పసుపు నీళ్లతో స్నానం చేస్తుంటే నేను అక్కడే ఉండి చూడాలి. అది కుదరదు కదా, అందుకే డల్గా ఉన్నాను. అంతే కదా, మే హునా సాబ్. ప్రియ మేడం పసుపు స్నానం మీరు చూడాలి. అంతే కదా, నేను చూపిస్తా. రెడీనా? రెడీ. ఏంటి సింగు, పెళ్లి కొడుక్కి పసుపు రాయిస్తున్నావా, పసుపు తినిపిస్తున్నావా? ఆ గుసగుసలేంటి? ఏమీ లేదు సాబ్. పెళ్లి కొడుకుకి కొన్ని ఇష్టాలుంటాయి కదా, అవేంటో కనుక్కొని తీర్చే రెస్పాన్సిబిలిటీ మాకే ఉంటుంది. అదే మాట్లాడుతున్నాను సాబ్. లేట్ అవుతుంది, ఇంకా చాలా పనులున్నాయి కదా సింగు. 5 నిమిషాల్లో అంతా తారుమారు చేసేస్తాను. తారుమారు చేస్తావా? తారుమారు చేయటం అంటే కొంపదీసి నువ్వేమైనా పెళ్లి కూతురు కిడ్నాప్ చేయాలనుకుంటున్నావా ఏంటి? గుడ్ జోక్ సార్, మీరు గుడ్ జోక్ చేశారు. రేయ్, మీ నాన్న ధర్మతేజ చెప్పింది నిజం. జరగబోయేది అదే. ప్రియని కిడ్నాప్ చేస్తున్నా. ఇట్స్ ట్రూ. ఏంటి సింగు? మీరు రండి సార్, చెప్తాను. మీరు రండి. వెళ్తానా? రండి రండి. మన ప్లాన్కు ఆ కృష్ణ హెల్ప్ చేస్తున్నాడు. వాడు లేడీ గెటప్లో ప్రియకు పసుపు రాస్తాడు. ప్రియ స్నానం చేస్తుంటే చూస్తూ ఉంటాడు. ఈ లోపు మీరు 2 వైపుల నుంచి వచ్చి సో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అడ్డంగా దొరికిపోతాం. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. రే కృష్ణ, నీ కల నెరవేరదు. ఇట్స్ ట్రూ.
వాట్ ఎన్ ఐడియా సార్జీ. నువ్వు సూపర్. థ్యాంక్ యూ కృష్ణాజీ. మనం వెళ్దామా? हाँ जी, गो जी. 1 मिनट. मेरा नाम दीपिका तिवारी. हाँ, मेरा नाम अंजलि जवेरी. दीपिका, अंजलि. हाँ, चलो चलो चलो. అరే ప్రియకు పెళ్లి కూతురు కలొచ్చేసిందే, నేను కూడా పూస్తాను. ఏయ్ ఆగాగు, ఎవరు నువ్వు? నేను మీ కృష్ణకి బిజినెస్ ఫ్రెండ్ ని. హమారా ఆగ్రా. మాది ఆగ్రా పక్కనే భోపాల్. నేను ఫ్రెండ్ని. వీడి పేరు దీపికా తివారీ, నాది పేరు అంజలి జావేరి. వీడి పేరు దీపికా తివేరి అంటావేంటి? దేని పేరు అనాలి కదా. ఒక్క నిమిషం ఆగండి. మీరేంటి తాడి చెట్టులా అంతెత్తున్నారు? మేము నార్త్ ఇండియన్స్ కదా. నాది మధ్యప్రదేశ్. నాది ఉత్తరప్రదేశ్. మీ వాయిస్ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. అసలు మీరు కృష్ణ ఫ్రెండ్సేనా? కృష్ణకి మిల్కే వస్తున్నాం. కృష్ణబాబుకి మిల్క్ ఇచ్చొస్తున్నారా? మిల్క్ నహి, మిల్కే మిల్కే. మిల్క్ అంటే పాలే కదండి. ఏయ్ పంకజం, మధ్యలో నువ్వు దూరకు, సైలెంట్గా ఉండు. అలాగే అమ్మగారు. చెప్పు. ఉండు, కృష్ణకు ఫోన్ చేస్తాను అనుకుంటాను. అతే ఫోన్ ఎందుకు? వీళ్ళు నాకు తెలుసు. వీళ్ళు కృష్ణ ఫ్రెండ్స్ కదా, నీకెలా తెలుసు? అది కృష్ణ హల్దీ ఫంక్షన్ కు వీళ్ళిద్దరూ వస్తున్నట్టు నాకు ముందే చెప్పాడత్తయ్య. అవునా, మరి ముందే చెప్పొచ్చు కదా. ప్రియకి నలుగు పెట్టి బ్లెస్సింగ్స్ ఇద్దామని వచ్చాం. అదే మా కోరిక. ఇంకెందుకు ఆలస్యం? నలుగు పెట్టండి అంజలి జవేరి గారు, నాకు కూడా పెట్టండి. రండి. ఒక్క నిమిషం ఆగండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ ముసుగులేంటి? అవును, కృష్ణకి ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అవును, ముసుగులు తీయండి. చెప్తున్నారు కదా, ముసుగు తీయండి. మేడం, మేము నార్త్ ఇండియన్స్ మీ. ఇది మా గ్రహచారం. అయ్యో, అది గ్రహచారం కాదు, ఆచారం. ఆచారం ఆచారం, కరెక్ట్ గా చెప్పారు. ఆచారం ఆచారం, అవునవును, ఆచారం ఆచారం ఆచారం. అందుకే ముసుగు తీసి మొహం చూపించకూడదు మేడం. సరే కానివ్వండి.
డార్లింగ్కు నేను నలుగు రాయాల్సింది, ఆ గోల్డెన్ ఛాన్స్ నువ్వు కొట్టేశావురా. అయినా ఇదే నీ ఆఖరి ఛాన్స్. ఆ తర్వాత ప్రియా నీకు దక్కదు.